హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన ఆంబర్ అలర్ట్ అనే ఒక మూవీ రివ్యూ. సో ఈ మూవీ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక ఒక చిన్న చైల్డ్ అనేది ఒక పార్క్లో అయితే ఆడుకుంటుంది. సో అప్పుడు ఒక కిడ్నాపర్ వచ్చేసి ఆ చైల్డ్ అయితే కిడ్నాప్ చేస్తారు. అండ్ కిడ్నాప్ చేసిన తర్వాత ఆబ్వియస్గా వాళ్ళ మదర్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారు. అండ్ డీటెయిల్స్ అన్నీ అయితే ఇస్తారు. అండ్ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి సో ఆంబర్ అలర్ట్ అని చెప్పి సో ఎవరు కిడ్నాప్ చేస్తారు ఆ ఫిజికల్ అదంతా ఉంటుంది కదా. సో అదంతా ఒక అలర్ట్ సిస్టమ్ చేసి అందరికి మెసేజ్లు అయితే పంపుతారు. సో అప్పుడు మన హీరోయిన్కి కూడా మెసేజ్ అయితే వస్తుంది. అండ్ హీరోయిన్ ఒక ట్యాక్సీలో అయితే ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత తను ఆ కిడ్నాపర్ ఏదైతే ఆ చైల్డ్ని తీసుకెళ్ళిపోయారో సో ఆ ట్యాక్సీని హీరోయిన్ అయితే చూస్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సో ఈ మూవీలో ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో అదే ఆంబర్ అలర్ట్. సో అసలు ఆంబర్ అలర్ట్ అంటే ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అసలు దాని డీటెయిలింగ్ అంతా కొంచెం బాగానే అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక చేస్ సీక్వెన్సెస్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో లాస్ట్ 15 minutes అయితే మూవీ బాగుంటుంది. సో ఒక సర్వైవర్ థ్రిల్లర్ జానర్లో ఈ మూవీ అయితే వెళ్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో రన్ టైం లెస్ దాన్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో రన్ టైం కొంచెం తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే వెళ్ళిపోయింది. ఒక షార్ట్ స్టోరీ అండ్ ఒక గ్రిప్పింగ్ స్టోరీగా ఈ మూవీ అయితే వచ్చింది. ఆయన ఇప్పుడు సినిమాలో మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో ఒక సైకో క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో దాని డీటెయిలింగ్ అయితే వీలైతే పెద్దగా అయితే ఈ మూవీలో సో ఇంకొంచెం డీటెయిలింగ్ ఉంటే బాగుంటుంది. దాంతో మనకి ఒక సస్పెన్స్ అండ్ ఒక థ్రిల్లర్ ఫ్యాక్టర్ మనకైతే వస్తుంది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సో మిడిల్ పోర్షన్స్ అనేది మనకి కొంచెము అంత బాగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. దాంతో మనకి ఈ మూవీ డిప్ అయిన ఫీలింగ్ మనకైతే కలుగుతుంది. అసలు స్టార్టింగ్ పోర్షన్స్ బాగుంటాయి అండ్ ఎండింగ్ పోర్షన్స్ కూడా అయితే బాగుంటాయి. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.75/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలి అనుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్, ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్. ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.